అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీని ఎంపీ ఎమ్మెల్యేలు సందర్శించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తమ బాత్రూంలోకి అబ్బాయిలు తొంగి చూస్తున్నారని, తమకు రక్షణ లేదని అమ్మాయిలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రావణి, ఎంపీ స్పందించారు. క్యాంపస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవసారి అని, అక్కడ ఇంకా గత ప్రభుత్వ అధికారులే పనిచేస్తున్నందువల్ల ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని అంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే శ్రావణితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా జంతులూరు దగ్గర ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మాయిల బాత్రూంలో ఎవరో తెలియని వ్యక్తి తొంగి చూస్తున్నారనే ఇష్యూపై ఎంక్వైరీ చేయడానికి సింగనమల ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి ఏమైనా. మేడం చెప్పండి, ఇక్కడ జరిగిన పరిస్థితి జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. ఎందుకంటే గత 2 నెలల కింద కూడా డిసెంబర్ 9న మనకి ఇట్లే పిల్లలు ఫోన్ చేయడము, మేడం ఇట్లా మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఒకసారి వచ్చి చూడాలి అంటే వెంటనే మనము ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో, స్థానిక సిబ్బంది వారందరితో, పోలీస్ వాళ్ళతో అందరం కూడా ఇక్కడికి వచ్చి వీసీని కలవడం జరిగింది. ఆ రోజు ఆ కమిటీ కాన్ఫరెన్స్లో కూడా మేము రేస్ చేశాము. ఇంకా చాలామంది ఆడపిల్లలు ఎస్పెషలీ హాస్టల్ చుట్టుపక్కల గుర్తు తెలియని వ్యక్తులు తిరగడమో, లేదంటే ఇట్లా బాత్రూమ్ నుంచి తొంగి చూడడమో అలాంటివి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనేది. సో మీరు కెమెరాస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎందుకు ఉందండి అని మేము ఆ రోజు సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిన అమ్మాయి ఉందో ఆ రోజు క్లియర్గా మా దృష్టికి కూడా తేవడం జరిగింది. ఇది పొలిటిసైజ్ చేయాల్సిన పరిస్థితి కాకుండా మీరు నెక్స్ట్ టైం ఇట్లా సంఘటనలు జరగకుండా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడము, అదే మేనేజ్మెంట్ ఇదే వీసీ కోరి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ కెమెరాస్ని కానీ ఎక్స్ట్రా సిబ్బంది కానీ ఏర్పాటు చేస్తాము. అండ్ ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది, పిల్లల దగ్గర నుంచి ఇంతలా ఫీజులు తీసుకుంటున్నారు, సరైన భోజనం పెట్టట్లేదు, సరైన సెక్యూరిటీ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇంత పెద్ద క్యాంపస్లో కూడా హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంది. అండ్ చుట్టుపక్కల కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ప్రెమైసెస్ అంటే కాలేజ్ ప్రెమైసెస్ కానీ హాస్టల్ ప్రెమైసెస్ స్టూడెంట్స్ ఉన్నంత వరకు ఎక్కడా కూడా వర్క్ లేకుండా, స్టూడెంట్స్ ఏమైనా సండే హాస్టల్స్లో ఉన్నప్పుడు లేకుంటే కాలేజ్ టైమింగ్స్లో ఉన్నప్పుడు వర్క్స్ చేయించండి అని కూడా మనం చెప్పడం జరిగింది. దానికి కొట్టారు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా వాటి మీద చర్యలు తీసుకోలేదు. మేము రిపీటెడ్గా 2 months నుంచి కూడా ఆయనకి రీచ్ అవ్వాలని చూస్తుంటే కూడా ఆయన అందుబాటులో లేని పరిస్థితి. అది కూడా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ మనం కేంద్రం గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన మేనేజ్మెంట్ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ దాదాపు 29 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అండి. కేవలం ఆడపిల్లలే కాదు, అబ్బాయిలు కూడా ఇక్కడ సఫర్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతం కూడా ఇంకా డెవలప్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉండేసి కాలేజ్లో కూడా మాకు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు. ఎవరో ఉత్తరప్రదేశ్ వాళ్ళకి కాంట్రాక్ట్ అంటే కమిషన్ల కోసము వాళ్ళు పెట్టించుకున్నటువంటి సెక్యూరిటీ ఏజెన్సీ కూడా కమిషన్స్ కోసము వాళ్ళు పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే పరిస్థితిని మనము గమనిస్తూ ఉన్నాము ఈరోజు. ఎందుకంటే ఈ 2 నెలల్లో కూడా ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాటి మీద చర్యలు మేనేజ్మెంట్ తీసుకోలేదండి. మనం బయట నుంచి సపోర్ట్ చేసేది ఎంత ఉంది, పోలీస్ సిబ్బంది వారిని పాట్రోలింగ్ చేపిస్తున్నాము. ఎప్పటికక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్కర్స్ స్థానికంగా ఏమైనా డిప్లాయ్ చేసుకున్నట్టయితే, ఉపాధి ఎవరైనా కలిగించినట్టయితే వాళ్ళతో మాట్లాడడం నుంచి వచ్చిన సమాచారాలు తప్పించి ఎక్కడా కూడా ఈ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో యూనివర్సిటీలో జరిగే లోపాలన్నింటినీ కూడా బయటికి తీసుకురాలేని పరిస్థితి. అంటే పిల్లలు స్టూడెంట్స్ కూడా దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, మీకు సెమిస్టర్లో మీ సర్టిఫికెట్స్ ఇవ్వము అని వాళ్ళని బెదిరించే కార్యక్రమాల్ని ఈ గత నెల రోజుల నుంచి ఇంకెక్కువ అయ్యాయి మేడం అని కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా మనము ఏమంటారు చర్యలు తీసుకుంటామని కూడా తెలియచేస్తున్నామండి. రైట్, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వెంటనే తక్షణమే స్పందించిన సింగనమల ఎమ్మెల్యే గారు పోలీసులకైతేనేమి, తర్వాత వీసీ గారికి అయితేనే తగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే ఫాలో అయ్యే పరిస్థితి తీసుకుంటామని తెలియజేస్తున్నారు.